రమణీయ సంజీవనానికి స్వాగతం. బుద్ధుడు నిజమైన శాంతి ఎక్కడుందో తెలుసుకోవాలని అడవికి వెళ్ళి 3 సంవత్సరాల కఠోర దీక్ష తపస్సు చేసి ఫలితము రాక నిరుత్సాహపడి తిరిగి ఇంటి బాట పట్టి అడవి మార్గాన అలసిపోయి నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి పొందుతుండగా అతనిని ఒక చిన్న పిట్ట, అతని దృష్టి ఒక చిన్న పిట్ట పైన పడింది. ఆ పిట్ట ఏం చేస్తుంది అంటే నదిలోకి వెళ్తుంది, ముక్కుతో నీటిని పడుతుంది, మళ్ళీ నది బయటికి వచ్చి నది ఒడ్డున ఆ నీటిని వదులుతుంది, మళ్ళీ నదిలోకి వెళ్తుంది, ముక్కుతో నీటిని పడుతుంది, మళ్ళీ నది ఒడ్డుకు వస్తుంది, నీటిని వదులుతుంది. ఇదే పనిని పదే పదే చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చేస్తుంది, అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. అప్పుడు బుద్ధుడు అది చేసే పని చూసి పిట్టతో, నీకేమైనా పిచ్చా, అదేం పని అని అడిగాడు. అప్పుడు పిట్ట, సార్ నేను పిచ్చిదాన్ని కాదు సార్, ఈ నది ఏమన్నా చిన్నదా, ఇది చాలా దుర్మార్గురాలు, ఇది నా చెట్టు పైకి వచ్చి నా గూడును చెదరగొట్టి నా పసి పిల్లలను చంపేసింది దుర్మార్గురాలు. దీనిలో ఈ నదిలో ఒక్క నీటి బొట్టు కూడా లేకుండా, నీటి చుక్క కూడా లేకుండా చేస్తా సార్, అందుకే నేను ఈ పని చేస్తున్నా, నేను పిచ్చిదాన్ని కాదు సార్ అని అంటే. అప్పుడు గౌతమ బుద్ధుడు మళ్ళీ, నిజంగా నీకు పిచ్చే, నువ్వు ఇంత చిన్నదానివి, నీ వల్ల ఈ పని జన్మలో అవుతుందా అని అడిగాడు. అప్పుడు ఆ పిట్ట మళ్ళీ, సార్ ఎన్ని జన్మలైనా ఎత్తుతాను, మళ్ళీ మళ్ళీ పుడతాను, పుట్టినప్పుడల్లా ఇదే పని చేస్తాను, దీనిలో నీటి చుక్క లేకుండా చేస్తాను, దిస్ ఈజ్ మై ఛాలెంజ్ సార్, ఇది నా శబదము అని గట్టిగా పట్టుదలతో బుద్ధునితో చెప్తుంది. అప్పుడు బుద్ధుడు మళ్ళీ ఆలోచనలో పడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ పిట్టకే ఇంత పట్టుదల ఉంటే నాకెంత పట్టుదల ఉండాలి, నేను 3 సంవత్సరాలు మాత్రమే తపస్సు చేసి తిరిగి మళ్ళీ అజ్ఞానంతో వచ్చానే, లేదు లేదు, నేను మళ్ళీ అడవికి వెళ్ళాలి, తపస్సు చేయాలి, నిజమేదో తెలుసుకోవాలని ఆ పిట్టకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ 13 సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందిండు. అంటే బుద్ధుడు ఎవరి వల్ల జ్ఞానోదయాన్ని పొందిండు అంటే ఒక చిన్న పిట్ట, ఒక స్మాల్ బర్డ్ తోటి ఆయనకు జ్ఞానోదయం అయింది. అంటే మనము కూడా దీన్ని ప్రేరణగా తీసుకొని యువకులందరూ కూడా మీ పట్టుదలనే పెట్టుబడిగా పెడుతూ పట్టు వీడకుండా ముందుకు వెళ్ళాలని, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియోని షేర్ చేస్తూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.